హలో అండి. ఇప్పుడు వెంకటేశ్వర గానామృతం పార్ట్ 2. లక్ష్మీదేవిని వెతుకుచు నారాయణుడు శేషాద్రి చేరుట. లక్ష్మీదేవి లేని వైకుంఠము కళలు తప్పి కడుబీడాయే. రమాదేవినే తలచుచు స్వామి పరిపరి విధముల సోకించే. సతిని వెదకుచు నారాయణుడే పుడమికి చేరెను దుఃఖముతో. ఎంతవారైనా కాంతదాసులేనని నిజమును తెలిపెను మాధవుడే. నా హృదయేశ్వరి లక్ష్మీదేవిని ఒక పరి మీరు చూసారాయని. చెట్టు పుట్టల నడుగుచు స్వామి శేషాద్రీసుని చేరెనుగా. అలసి సొలసి ఆదమరచి నిద్రాహారము మై మరచి పుట్టని గూటిగా చేసుకొని పరితపించెను పరమాత్మ. నారాయణయనుచు నారదముని బ్రహ్మలోకమును చేరెనుగా. భృగుముని వలన జరిగిన గాథను తండ్రికి తానే తెలిపెనుగా. భక్తవ శంకర బ్రహ్మదేవులు లక్ష్మీ కడకే తెంచి అలుకలు మాని ఆలకింపు మన సాగర పుత్రిక సరి అనియే. అందము చిందే ఆవు రూపమే ధరించెనుగా బ్రహ్మదేవుడే. ముద్దు మోముతో చెంగున దూకుచు దూడగా మారెను శంకరుడే. నుదుటను బొట్టు ముక్కుకు నత్తు కొప్పున పూలు తురిమెనుగా. చక్కదనాల చీరను కట్టి గొల్ల భామగా మారెను లక్ష్మి. ఆవును దూడను తోలుకు వెళ్ళి చోళరాజుకే అర్పించే. మందలో కలిసిన మహనీయులకు వందనమిడుచు తావెడలే. మందతో కలసి మేతకు వెళ్ళి శ్రీహరి చెంతకు తాజేరి క్షీరధారలను పుట్టలు వదలి స్వామి ఆకలి తీర్చెనుగా. అది గమనించిన గోవుల కాపరి అతి కోపముతో పరుగిడుతూ గండ్రగొడ్డలిని చేతను బూని ఆవును కొట్టగా ఎత్తెనుగా. అది గమనించిన శ్రీ మహావిష్ణువు ఆవుకు అడ్డుగా తా నిలిచే. గొడ్డలి వ్రేటు తలపై పడగా నెత్తుటి ధారతో తడిచెనుగా. అది చూచిన గోమాతపుడు చోళరాజు కడకే తెంచి కన్నుల వెంట నీరు కారగా దీనవదనముతో నిలుచుండే. ఎన్నడు చూడని వింతను చూసి ఆశ్చర్యముని పొందెనుగా. గోమాతెనుకే రాజు వెడలి పుట్ట చెంతకే చేరెనుగా. రాజును చూసిన శ్రీ మహావిష్ణువు అతి కోపముతో బుస కొడుతూ ఘోరమైన శాపమునొసగి పిశాచిగానే మారెనుగా. పవిత్రమూర్తి పతిత పావన ఏ పాపమునే నెరుగనుగా. శాపము బాపి క్షమించమంటూ స్వామి పదములే పట్టెనుగా. కరుణామయుడు నారాయణుడు చోళరాజుని క్షమించి శాపము బాపా మది నుంచి మార్గము తానే తెలిపెనుగా.
ఈ శరీరము వదలిన పిదప చోళవంశమున జన్మించి ఆకాశరాజు నామము దాల్చి రాజ్యపాలనే చేసెదవు. పద్మావతిని బిడ్డగా పొంది కన్యాదానము నాకే చేసి వజ్రకిరీటము శిరసున దాల్చగా శాపము తొలగును తక్షణమే. అంధుడు అయిన గోపబాలుడు స్వామి పదముల చెంతకు చేరా నాశిల రూపము వెలసిన వెంటనే నీ కనుచూపు వచ్చునులే. శ్రీ మహావిష్ణువు అచ్చట నుండి బయలుదేరి వెళ్ళెనుగా. వరాహ స్వామి పర్ణశాలకే శ్రీహరితానే చేరెనుగా. నారాయణుడే నివసించుటకు వరాహ స్వామిని అడిగెనుగా. స్థలమును ఇచ్చి ఫలితము నిమ్మని వరాహ స్వామి కోరెనుగా. కలియుగమందున నన్నే కొలువగా భక్తులు ఎందరు వచ్చెదరు. ముందుగా నిన్ను చూసిన పిదపే తదుపరి నాదరి చేరెదరు. వరాహ స్వామి భక్తురాలు వకుళ మాతను చేరెనుగా. ద్వాపరయుగమున యశోద మాతకు ఇచ్చిన వరమే గురుతొచ్చే. అమ్మాయనుచు ఆర్తిగా పిలిచి వకుళ మాత ఎదుటను నిలిచి తల్లి తండ్రి లేని వాడను నీదు బిడ్డగనే వచ్చినాడను. ముంగిట నిలచిన స్వామిని చూచి తల్లి మనసు తల్లాడిల్లి తల మీదున్న గాయము చూసి తల్లి కనులే చెమ్మగిల్లే. స్వామిని తీసుకులోనికి వెళ్ళి వనమూలికలు అన్నీ తెచ్చి బిడ్డ తలపై పట్టు వేసి చీర చింపి కట్టు కట్టె. పాలు పళ్ళు స్వామికి ఇచ్చి పక్కన తానే కూర్చొని వింజామరతో వీచుతూ స్వామికి కడుపు నిండుగా పెట్టెను తల్లి. శ్రీనివాస అంటూ పిలిచి పరమానందము పొందెనుగా. వకుళ మాత తల్లి వడిలో సేద తీరెను పరమాత్మ. పూర్వకాలమున సుధర్ముడనే చంద్రవంశపు రాజుండే. ఆ రాజునకు ఇద్దరు పుత్రులు ఆకాశరాజు తొండమానుడు. ఆకాశరాజు ధరణీదేవి బిడ్డల కొరకు తపించి యాగము చేయ సంకల్పించి కులగురువైన సుఖముని నడిగే. యజ్ఞము చేయగ భూమిని దున్న నాగలి క్రింద పెట్టొకటుండే. పెట్టెను బయటకు తీసి చూడగా అందాలు చిందే పసిపాపుండే. ఆనందముతో దేవతలందరూ పూలవానలే కురిపించే. ఆకాశరాజు ధన్యుడు అంటూ అశరీరవాణి పలికెనుగా. క్రిందటి జన్మలో వేదావతియే ఈ జన్మలో పద్మావతిగా. శ్రీరామచంద్రుడు ఇచ్చిన వరమే సఫలము చేయగ జన్మించే. పండితులంతా వచ్చి పాపకు నామకరణము చేసెనుగా. శుభగడియలనే చూసి వారు
పద్మావతి అని పిలచెనుగా. శుక్లపక్షపు చంద్రునిలాగా దినదిన ప్రకాశవంతముగా, చక్కని తోటలో పువ్వులాగా అల్లారు ముద్దుగా పెరగసాగే. 5వ ఏటనే విప్రుల చేత అక్షరాభ్యాసము చేయించి, గురువుల వద్ద విద్యలు నేర్చి పద్మావతియే పెరిగెనుగా. యుక్త వయస్సు వచ్చిన కన్య గౌరీ పూజలు చేసెనుగా. చెలికత్తెలతో ఆటలాడుచు ఆనందముగా ఉండెనుగా. ఒక దినమున నారదముని పద్మావతి కడ కరుదించే. మునివర్యులను చూసిన వెంటనే ఆనందముగా ఆహ్వానించే. ఉచితాసనమున కూర్చోపెట్టి పదములు కడిగి ప్రణమిల్లి, కడు వినయంబున శిరమును వంచి భక్తితో నిలిచెను పద్మావతి. భక్తికి మెచ్చి కుశలము అడిగి పద్మావతిని దీవించి, కళ్యాణమస్తు అంటూ పలికి భవిష్యత్తునే తెలుపసాగే. హస్తముద్రికలన్నీ చూసి స్వస్తిక చిహ్నములున్నవి అంటూ, పద్మస్వస్తిక చామరాదులు ఆందోళిక మత్స్య మాంగళ్యములు అన్నీ ఉన్న చేతిని చూసి చంద్రముఖివి నీవంటూ, మెరుపు కాంతుల దేహము కలిగిన కారణ జన్మురాలివి తల్లి. లక్ష్మీ కళతో ఉన్న నీకే శ్రీహరితాని పతి కాగలడు. దైవవాక్కులు తెలిపి కన్యకు నారదమునియే వెడలెనుగా. ఇవండి ఇప్పుడు మనకి 50 శ్లోకాలు అయ్యాయి. ఇంకా ఇవి చాలా ఎక్కువ అండి, 300 పైనే ఉంటాయి ఈ శ్లోకాలు. నేను కొన్ని అలాగా పెడుతుంటాను. మీరు లైన్గా నేను ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ పెడతాను. మొత్తం లైన్గా మీరు ప్లే చేసుకొని వింటే చాలా బాగుంటుంది వెంకటేశ్వర గానామృతము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. మీరు తప్పకుండా ఈ గానామృతాన్ని వింటారని నేను అనుకుంటాను. మీకు ఇది నచ్చిందనే నేను అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.